హలో అండి, ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టాలి. దాంట్లో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేయాలి. అది వేడయ్యాక కొంచెం గరం మసాలా వేయాలి. అదే అండి ఇలాచీ లవంగ పట్ట వేయాలి. అవి కొంచెం వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్స్, గ్రీన్ పీస్ అన్నీ వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. మనం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం వేసుకున్నాను. కారం వద్దనుకున్న వాళ్ళు ఫ్రైడ్ రైస్లో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఫ్రై కానివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, దానివల్ల టేస్ట్ ఇంకాస్త బాగుంటుంది. ఆల్రెడీ పన్నీర్ ముక్కలు నేను కట్ చేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం అన్నం వండే ముందు కూడా కొంచెం అన్నంలో సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఆ వైట్ రైస్ వేసి కలిపేయాలి. నేను కొంచెం ఫ్లేవర్ కోసం అండి కొద్దిగా సోయా సాస్ వేసాను, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. ఇలా చేస్తే మనకి ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. ఇంచు ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.